ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: మాదక ద్రవ్య రహిత వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జాతీయ అవయవదాన అవగాహన దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: మాదక ద్రవ్య రహిత వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన నషాముక్త్ యువ్ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో విజయవాడలోని లోక్ భవన్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఆయన నిన్న పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై యువతలో అవగాహన పెంపొందాల్సిన అవసరం ఉందని అన్నారు. For a Nasha Mukt Bharat, that is drug-free India. The primary objective of this campaign is to unite the nation's youth to empower them as drug-free, healthy and responsible citizens. As you are all aware, drug abuse can lead to health issues, decline in academic performance and social isolation. Youth involved in drug abuse may face legal issues and their families suffer the consequences both emotionally and financially. మత్తు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా నషాముక్త్ యువ్ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం 100 వారాల అవగాహన కార్యక్రమాన్ని జాతీయ ఉద్యమంగా నిర్వహించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే ఈగల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమాజ భాగస్వామ్యంతో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధుల సమావేశంలో ఆయన నిన్న ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను విదేశీ ప్రతినిధులు, ప్రవాస భారతీయులకు వివరించారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికను అమలు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు ద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అమెరికాలోని తెలుగు పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. దివ్యాంగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నడవలేని స్థితిలో ఉన్న వారికి సహకారం అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1800 ట్రైసైకిళ్లు అందిస్తున్నట్టు తెలిపారు. దివ్యాంగులకు పింఛన్ను ₹6,000 పెంచడంతో పాటు వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దివ్యాంగులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి. ద్విచక్ర వాహనాలను కూడా వారికి అందించడం జరుగుతోంది. 45 లక్షల రూపాయలతో వాహనాలను వారికి అందించడం జరుగుతోంది. ప్రభుత్వం దివ్యాంగులకి పెన్షన్ మరి ₹6,000 చేయడం జరిగింది. అలాగే పూర్తిగా మంచానికి పరిమితం అయితే ₹15,000 అందిస్తున్నాం. అది కాకుండా బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం మహిళలకే కాకుండా దివ్యాంగులకు కూడా గతంలో 50% మాత్రమే టికెట్లో రాయితీ ఉండేది. ఇవాళ దివ్యాంగ సోదరులందరూ కూడా 100% రాయితీ ఇస్తూ ఇవాళ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేదానికి అవకాశం కల్పిస్తున్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్లో పులుల సంరక్షణ, నిర్వహణ చర్యలను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 సభ్యులతో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించారు. ఇటీవల నల్లమల అడవుల్లో ఆడపులి అనుమానాస్పద మృతి ఘటనపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పులులు, వాటి ఆవాసాల సంరక్షణపై సమగ్ర నివేదిక సమర్పించాలని కమిటీకి సూచించారు. పులుల జనాభాకు ఎదురవుతున్న ముప్పులు, సంరక్షణ చర్యలు, సిబ్బంది సామర్థ్యాల పెంపు, మౌలిక సదుపాయాల బలోపేతం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై సిఫార్సులు చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ అవయవ దాన అవగాహన దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. అవయవ దానం ద్వారా
ఎంతో మందికి తిరిగి జీవితాన్ని అందించవచ్చనే అంశం పట్ల అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా మన దేశంలో ఆగస్టు 3వ తేదీన అవయవదాన అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సహజంగా మరణించినా, రోడ్డు ప్రమాదంలో మరణించినా, బ్రెయిన్ డెడ్ అయినా వారి అవయవాలను అవసరమైన వారికి అమర్చడం ద్వారా వారికి నూతన జీవితాన్ని ప్రసాదించవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ సంచికలో అవయవదాన విశిష్టతను గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడే మహత్తర కార్యక్రమమైన అవయవదానం చేసేందుకు మరింత మంది ముందుకు రావాలని ప్రధానమంత్రి పిలుపునిస్తూ, आधुनिक मेडिकल साइंस के इस दौर में ऑर्गन डोनेशन किसी को जीवन देने का एक बहुत बड़ा माध्यम बन चुका है। कहते हैं, जब एक व्यक्ति मृत्यु के बाद अपना शरीर दान करता है तो उससे 8 से 9 लोगों को एक नया जीवन मिलने की संभावना बनती है। संतोष की बात है कि आज देश में ऑर्गन डोनेशन के प्रति जागरूकता भी बढ़ रही है। साल 2013 में हमारे देश में ऑर्गन डोनेशन के 5000 से भी कम केसेस थे। వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఎలక్ట్రిక్ వాహన రంగం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఒక ప్రైవేటు వాహన పరిశ్రమ రూపొందించిన తొలి ఎలక్ట్రిక్ బస్సుతో పాటు ఇథనాల్ ఆధారిత విద్యుత్ జనరేటర్ను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, విద్యుత్ వాహనాలు, వ్యాక్సిన్ తయారీ, గ్రీన్ ఎనర్జీ తయారీ వంటి అనేక రంగాల్లో భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని తెలిపారు. అరుదైన ఖనిజాల విషయంలో స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రస్తుతం దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తగ్గించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్, తెలంగాణలో ఉపరితల కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో నిర్వహించిన నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అవగాహన కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మంత్రి మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దే జాతీయ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల బారిన పడకుండా యువతను కాపాడడం అందరి ఉమ్మడి బాధ్యత అని అన్నారు. యువతలో అవగాహన పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, క్రీడా కార్యక్రమాలు, వాకథాన్లు నిర్వహిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా అద్దంకిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ 148 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి సహాయపడుతుందని చెప్పారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అనంతరం ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించిన మంత్రి సమస్యలను సత్వరమే పరిశీలించి పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల నియోజకవర్గంలో 4,38 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న పులిమద్ది రహదారి అభివృద్ధి పనులకు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నిన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ ఎండీఆర్ పథకం కింద ఈ నిధులను మంజూరు చేసినట్టు చెప్పారు. నాణ్యత ప్రమాణాలతో రహదారిని నిర్మించి ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నంద్యాల నియోజకవర్గంలోని అన్ని రహదారులను దశలవారీగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్య రహిత వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జాతీయ అవయవదాన అవగాహన దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.